ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్య గారు, అందరం కలిసి మా ఇంటికి వెళ్దాం పదండి. ఏంటి బాబు నువ్వు అనేది? అవును మావయ్య గారు, జరిగిందంతా మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే రెంట్ హౌస్ దొరికే వరకు మా ఇంట్లో ఉండేందుకు ఒప్పుకుంటారని నా నమ్మకం. వద్దు బాబు, ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఆడపిల్లనిచ్చిన ఇంటికి ఆమెను దూరంలో ఉండటమే మంచిది. ఏంటల్లుడు గారు మీరు కూడా పిలిచి పిల్లనిస్తాను అంటే నలిపి నామం పెట్టాడంట నీలాంటి వాడు. అవతల అల్లుడు గారు మా ఇంట్లోకి రండి అంటుంటే రాను అంటారేంటండి? ఇదిగోండి, మీరు రాకపోతే ఏ గుళ్ళోనో తలదాచుకోండి, మేం మాత్రం వెళ్తాం. అమ్మా పదవే. మైథిలి తీసుకో. ఇదిగో పట్టుకో, అది తీసుకొని రావే. దరిద్రులందరూ తలదాచుకోవడానికి నా ఇల్లేవైనా ధర్మసత్రం అనుకున్నారా? ఈ దొంగమ్మ కాలనీలో ఉండకూడదని కాలనీ వాళ్లంతా కలిసికట్టుగా దీన్ని కాలనీ నుంచి వెలివేస్తే నేనెలా నా ఇంట్లో ఉండనిస్తాననుకున్నారు? అమ్మా ప్లీజ్ అమ్మా, ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బంధువులు. సుహాసిని గారి వియ్యంకురాలు తలదాచుకోవడానికి ఇల్లు లేక ఇలా నడి వీధిలో నిలబడ్డారని తెలిస్తే ఆ అవమానం ఎవరికమ్మా? మనకే కదా. ఏంట్రా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అమ్మా ప్లీజ్ అమ్మా. చూడు, దొంగతనాలు తప్ప మంచితనం తెలియని మీ అత్తకి చోటివ్వడానికి నేను సిద్ధంగా లేను. ఇన్నాళ్టికి అది చేసిన పాపాలు పండి మన కాలనీని వీళ్లు వదిలిపెట్టి వెళ్తున్నారు. అలాంటి ఈ దొంగని ఆదుకోవడం అంటే దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి తలకి తగిలించుకున్నట్టే. అవును ఉత్తమ్, మీరు కనుక వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెడితే సుహాసిని గారు ఇంటి దొంగకి సపోర్ట్ గా నిలబడింది అని అనుకుంటారు. సత్యవతి చేసే దొంగతనాల్లో ఆవిడకి కూడా వాటా ఉంది అనుకుంటారు. నువ్వు ఆపుతావా? చేతనైతే సహాయం చెయ్యి, లేదా నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకో. ఉత్తమ్, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, నన్ను కాదని నాకు తెలియకుండా మీ అత్త ఫ్యామిలీని తెచ్చి మన ఇంట్లో పెట్టావో ఇక జీవితంలో నా ముఖం నీకు చూపించను. మన ఇంటి నుంచి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. అమ్మా అవును, ఇది నిన్ను బెదిరించడానికో నీకులాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికో చెప్పట్లేదు ఉత్తమ్. ఒక దొంగతో కలిసి బతకలేక చెప్తున్నాను. మీ అమ్మ కావాలి అనుకుంటే మీ అత్త ఫ్యామిలీని వదిలేసుకో. అత్తయ్య, ఎక్కువ రోజులేమీ అవసరం లేదు అత్తయ్య. ఒక 2 రోజులు ఉండే అవకాశం ఇవ్వండి చాలు. ఈ లోపు కుదరదు. మీ వాలకం చూస్తుంటే నాకు తెలియకుండానే వీళ్ళని తెచ్చి ఇంట్లో దాచేలాగా ఉన్నారు. అది కాదత్తయ్య. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను మోసం చేసి వీళ్ళని గనక నా ఇంట్లో పెట్టావో, ఒకటి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, లేదా నిన్ను పుట్టింటికి పంపిస్తాను. అమ్మా అంత దూరం ఎందుకులేమ్మా? పుట్టింటి కోసం మైథిలి ఎంత దూరమైనా వెళ్తుంది కాబట్టే ఇలా మాట్లాడాను. వీళ్ళు గనక నా ఇంట్లో అడుగు పెట్టారో నువ్వు నీ తల్లినైనా వదులుకోవాల్సి వస్తుంది, లేదా నీ భార్యనైనా వదులుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకో. త్రిష, దేవుడు వరమిచ్చిన పూజారు కరుణించాడు అని తలదాచుకోవడానికి బియ్యపురాలు ఇల్లు ఉందిలే అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేకుండా పోయింది. సుహాసిని గారు ఏం చెప్పారో విన్నారుగా? మనం ఏమాత్రం తొందరపడినా మన అమ్మాయి జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి వెళ్ళి ఏ గుళ్ళోనో తలదాచుకుందాం, పదండి. ఒక్క నిమిషం మావయ్య గారు, మా అమ్మ సంగతి తెలిసిందే కదా. ఆంటీ మీద ఉన్న కోపంతోనో ఆవేశంతోనో అలా మాట్లాడింది. అవే మీరు పట్టించుకోకండి. ఏదో రకంగా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దాం. ప్లీజ్ నాతో రండి. వద్దు బాబు, మా వల్ల మీ జీవితాన్ని రిస్కుల్లో పెట్టలేం. మా చావు మమ్మల్ని చావనివ్వండి. ఒరే బంటి, ఏదైనా ఆటో మాట్లాడు, సామాన్ తీసుకుని ఊరి చివరన్న గుడికి వెళ్దాం.
ఒక్క నిమిషం నాన్న. ఉత్తమ్ గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి మైథిలి అది? అటు అత్తయ్య గారు బాధపడకుండా, ఇటు మా అమ్మ వాళ్ళు బాధపడకుండా వీళ్ళని మన ఇంట్లో ఉండనివ్వచ్చు. ఎలా? ప్లాన్ సూపర్ మైథిలి, అద్రిపోయింది. కాకపోతే మీ వాళ్ళందుకు ఒప్పుకోవాలి కదా. బాబు, మా గురించి నువ్వేం టెన్షన్ పడకు. మీ ప్లాన్ మీరు చెయ్యండి. మీరు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదిగో విన్నారుగా, మా వాళ్ళ గురించి టెన్షన్ ఏమీ లేదండి. ఇప్పుడే రామయ్య తాతతో ఫోన్లో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగో. హలో తాతయ్య. తాతయ్య, అక్క చెప్పిందంతా గుర్తుంది కదా? మొత్తం గుర్తుందిరా మనవడా. అదిగో మా అల్లుడు లీలాకృష్ణ వస్తున్నాడు. ఇక నీ యాక్టింగ్ మొదలు పెట్టు. మొదలు పెట్టాల్సింది నేను కాదు, మీరు. ఓ అవును కదూ. కాజల్, ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు, ఏమైపోయావు? మా పుట్టింటికి వెళ్ళాను రామయ్య గారు. అయితే మన ప్రేమ విషయం, పెళ్లి విషయం మీ పుట్టింట్లో వాళ్ళకి చెప్పావా? పెళ్ళా? మీకు మళ్ళా? అవును, కాజల్తో నాకు పెళ్లి. ఎంతమైన అమ్మాయిలందరూ ఇట్టంటే ముసలోళ్ళకి దొరుకుతారేటో నాకు అర్థం కాదు. సారీ రామయ్య గారు, మన ప్రేమ విషయం మా పుట్టింట్లో చెప్తే నీకా ముసలోడు తప్ప ఇంకెవరు దొరకలేదా అన్నారు. కావాలంటే నెత్తి మీద జుట్టు లేకపోయినా పర్వాలేదు, ఒక చాకు లాంటి కుర్రాన్ని ప్రేమించు, నీ పెళ్లి జరిపిస్తాం అన్నారు. అంతేకాని మీలాంటి ముసలాడికిచ్చి నాకు పెళ్లి చేయము అని తెగే చెప్పారు. నిజమా? నెత్తి మీద జుట్టు లేకపోయినా పర్లేదన్నారేటి? జుట్టే కాదు, బుద్ధి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఇచ్చి పెళ్లి చేస్తామన్నారంట. నిజమా? లీలాకృష్ణ గారు, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పద పద, పక్కకెళ్దాం పద. మీరెక్కడే ఉండండి. రా 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 రా. ఏమండి, మనం వెళ్ళి అమ్మమ్మ గారిని తీసుకొద్దాం. పదండి. చెప్పు, ఏటి సంగతి? లీలా గారు, ఆ రామయ్య గారి బాధ భరించలేక పెళ్లి చేసుకుంటారని మాటిచ్చాను, కానీ నిజానికి నేను మిమ్మల్ని ప్రేమించానండి. నిజమా? అవునండి. కాకపోతే మీకు భార్య ఉంది కాబట్టి నా మనసులో మాట చెప్పలేకపోయానండి. పొక్కలో పెళ్ళం. నిజానికి నేను మిమ్మల్ని ప్రేమించానండి. నిజమా? అవునండి. కాకపోతే మీకు భార్య ఉంది కాబట్టి నా మనసులో మాట చెప్పలేకపోయానండి. పొక్కలో పెళ్ళం. నువ్వు అను, దానికి డాకులిచ్చేసి నిన్ను పెళ్లి చేసేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.